నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం కార్పొరేషన్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. మకాన్ సింగ్ దౌర్జన్య దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్. మహాశివరాత్రి జాతరకు భీమేశ్వర ఆలయంలో విస్తృత ఏర్పాట్లు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన నేపథ్యంలో మంతని పెద్దపల్లి ప్రధాన రహదారిపై సంబురాలు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే రోజున అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, ఫేస్బుక్, ఇన్స్టాల్ బాలికలను పరిచయం చేసుకుంటున్న మృగాలు ప్రేమ పేరుతో వంచన గుర్చేస్తున్నా అన్నారు. వారి మాటలు నమ్మి ఇంట్లో నుంచి బయటకు వస్తున్న చిన్నారులు ఇంకా దాడులకు గురవుతున్నారని, ఇలాంటి పోకిరీల పట్లంగా ఉండాలని హెచ్చరించారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా హోటల్లో యువతి యువకులకు రూమ్స్ ఇచ్చేటప్పుడు ధ్రువపత్రాలు ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. రామగుండం కార్పొరేషన్ ప్రజల అభివృద్ధికి పట్టం కట్టారని, ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారానికి బుద్ధి చెప్పారని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 38 మంది కార్పొరేటర్లుగా గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోనున్న సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఏకమై అనేక ఆరోపణలు చేశాయని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి వైపు నిలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఈరోజు ఈ ప్రాంతంలో కార్మిక బంధువుల గెలుపు, కార్మిక కుటుంబాల గెలుపు, ఈ ప్రాంత అభివృద్ధి ఆకర్షించే వారి గెలుపు, అద్భుతమైనటువంటి అభివృద్ధికి సహకరించిన ఈ ప్రాంత ప్రజల, కార్పొరేషన్ ప్రాంత ప్రజల గెలుపు అని గర్వంగా తెలియజేస్తాము. 38 ఈరోజు అవుట్ ఆఫ్ 6లో 38 గెలవడం అనేది ఒక అద్భుతమైనటువంటి గొప్ప చరిత్ర తిరగరాసిందని అనుకుంటా ఉన్నాను. అనేక ఒడిగడుపులు, అనేక అభియోగాలు, సత్యదూరమైనటువంటి అభియోగాలు సోషల్ మీడియాలో నన్ను, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఊహించే లోతులో కుటుంబాలు బాధపడే విధంగా, మానసికంగా బాధపడే విధంగా అవమానాలు చేసిన, సత్యదూరమైన ఆరోపణలు చేసిన, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నీ గొప్ప తీర్పునిచ్చినాయి. వారందరూ కూడా నిజంగా పాదాభి వందనాలు తెలుపుతారు. కార్మిక బంధువులకు, యువ మిత్రులకు, చదువుకున్న వారికి, మేధావులకు, నేను కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా పట్టం కట్టినటువంటి చరిత్ర
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఈ రాష్ట్ర ప్రజలు నిలిచారు. మా భార్య ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మీరు చూస్తున్న అద్భుతమైన విజయాన్ని, అనేక అసత్యమైన ఆరోపణలు చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు ఈ ప్రజా తీర్పు వారికి ఒక చెంపాదెబ్బగా మారిందని నేను భావిస్తున్నాను. ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ప్రకృతి విరుద్ధంగా కలయికలు ఉన్నట్టుగా బీజేపీ టీఆర్ఎస్ కలయిక దారుణం. బీజేపీ టీఆర్ఎస్ కలుసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే విధంగా అభివృద్ధిని అడ్డుకోవడానికి అనేక రకాల దుర్మార్గమైన ఆలోచనలు చేసి ఎన్ని రకాల అడ్డుపడడానికి ప్రయత్నం చేసినా ఈరోజు ఘన విజయాన్ని ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధికి ఇలా పట్టం కట్టారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మకాన్ సింగ్ దౌర్జన్యాలు, కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. శనివారం స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓడిన తమ బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయారని తెలిపారు. రామగుండం రాజకీయాలు ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదని, అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను బెదిరించడం, ప్రజలను ప్రచారానికి రాకుండా అడ్డుకోవడం, అధికార దుర్వినియోగం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇన్ని ఇబ్బందులు కల్పించినా ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గొప్ప తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఎదురొడ్డి నిలబడి పోరాటం చేసి ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పోటీ చేసినటువంటి అభ్యర్థులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పార్టీ మీ వెంట ఉంటుంది, ధైర్యంగా ముందుకు నడుద్దాం. గెలిచినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా మీకు పార్టీ అండగా ఉంటుంది, నాయకత్వం అంతా కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికల ముందు చేసినటువంటి విధంగానే ఇప్పుడు కూడా గెలిచినటువంటి నాయకులను, కార్పొరేటర్లను కూడా ప్రలోభ పెట్టేటువంటి విధానం నడుస్తూ ఉన్నది. ప్రజలు దీన్ని తప్పకుండా గమనించాలి. రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క ప్రజా ఉద్యమాలు తప్పవు. ఈ యొక్క ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ పాలనపై ఈ గూండాయిజాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయాల్సిందే, చేయక తప్పదు. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ, రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీ పార్లమెంట్ ఎన్నికలు కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఈ ఎన్నికల మొదలు ఆది నుంచి ఒక సమన్వయ కమిటీగా ఏర్పడి కౌశిక్ గారు కానీ, మురళీధరరావు గారు కానీ, పీటీ స్వామి గారు కానీ, గోపైల యాదవ్ గారు కానీ, మూల విజయారెడ్డి గారు కానీ, నారాయణదాస్ మారుతి గారు కానీ, అదేవిధంగా మిర్యాల మహాశివరాత్రి జాతరకు భీమేశ్వర ఆలయంలో విస్తృత ఏర్పాట్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరగబోయే మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు సమగ్ర సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా వేస్తూ ఆలయ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయ పార్కింగ్ ప్రదేశంలో శివార్చన స్టేజ్, చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించి స్వామి అమ్మవార్ల లైటింగ్ డిజైన్లతో ఆకర్షణీయమైన ఆహ్వాన తోరణాలు నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం మైక్ మరియు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు, సూచన ఫ్లెక్సీలు, రోడ్ల సదుపాయం, స్నానాల కోసం షవర్స్ ఏర్పాటు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు.
పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన నేపథ్యంలో మంతని పెద్దపల్లి ప్రధాన రహదారిపై కమాన్పూర్ క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో గుండారం ఉప సర్పంచ్ అంబీరు రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుండారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పిడుగు శంకర్, మాజీ సర్పంచ్లు ఆకుల ఉదయలు, అడువాల చంద్రయ్య, వార్డు సభ్యులు పిడుగు సదయ్య, నాయకులు అర్సె ఎల్లయ్య, ముదాం కొమరయ్య, వడ్లకొండ శంకర్లతో పాటు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కైవసం చేసుకున్నందుకు రాబోయే టైం లోపల ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎలక్షన్కు సంబంధించినవి మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి రైతుకు సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు ఏదైతే ఉంటుందో ఇక ముందు కూడా రైతుల పక్షాన నిలబడి ఇప్పుడు రైతులకున్న ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తూ ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఏదైతే కైవసం చేసుకున్నదో రాబోయే టైం లోపల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా ఇదే కైవసం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ దిద్దిల్ల శ్రీధర్ బాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుగా. మంతెని కాన్స్టిట్యున్సీ మున్సిపల్ ఎన్నికలు జరగబోయినాయి. గోదావరిఖని, పెద్దపల్లి, మంతెన్లో ఘనంగా సాధించిన మా కాంగ్రెస్ అభ్యర్థులందరికీ పేరు పేరున శిరస్సు నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా మా సేరయ్య బాబు మొన్న చెప్పినాడు, మొన్న నెక్స్ట్ వచ్చి ఒక మాట చెప్పాడు, 99% మేము చేస్తున్నామని చెప్పి మాకు మాట ఇచ్చారు. మాకు కూడా హ్యాపీ ఉన్నాయి అన్న మాటలకు. మా రైతు భరోసా 15 తారీఖున రైతు భరోసా ఇస్తున్నాం. అందులో ప్రతి రైతుకు 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చినాం. ప్రతి రైతుకి ఇవాళ అందరికీ వాళ్ళ సంతోషం. రైతులు ఇవాళ మేము రైతు భరోసా లేట్ అయినా కూడా రైతులు అనుకూలంగా ఓట్లేసి వాళ్ళ మా ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించినందుకు పేరు పేరున వాళ్ళకి శిరస్సు నమస్కారం చేస్తున్నాం. అందుకే సీఆర్ఓ గారి నాయకత్వంలో గోదావరిఖని, పెద్దపల్లి, మంతని కాన్స్టిట్యున్సీలో అయినా తిరిగిన ప్రతి కాన్స్టిట్యున్సీలో అతి మేరతోటి 99% గెలిచి అభ్యర్థిని గెలిచినందుకు సీఆర్ఓ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాం. Mantin Tiger, Sridhar Babu, Mantin Tiger, Sridhar Babu, Mantin Tiger, Sridhar Babu, Jai Congress, Jai Congress, Jai Congress, Jai Congress. धन्यवाद.
హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధా ప్రకాష్ జ్యోతి ఐఏఎస్ మర్యాదపూర్వకంగా కలిసిన గుర్తింపు సంఘం నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షులు కొరిమి రాజ్ కుమార్, జనరల్ సెక్రటరీ, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కె వీరభద్రయ్య, వైవి రావు, ముస్కే సంభయ్య మరియు మడ్డి ఎల్లయ్యలు పాల్గొన్నారు. ప్రియుడితో కలిసి ఢిల్లీలోని ఓ హోటల్ కు వచ్చిన 22 ఏళ్ల యువతి పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ. ఆగ్రహంతో కిందకు దూకిన యువతి 4వ అంతస్తుపై నుంచి యువతి దూకడం గమనించి టీవీ, ఫ్రిడ్జ్, కార్డుబోర్డు బాక్సులను అడ్డుగా పెట్టిన స్థానికులు నేరుగా ఆ బాక్సులపై పడటంతో తప్పిన ప్రాణాపాయం. వీడియో వైరల్. తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా సాయం సొమ్ములు ఫిబ్రవరి 17వ తేదీ లేదా 18వ తేదీ నుంచి వారి బ్యాంకు ఖాతాలో వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ రైతు భరోసా పథకానికి అవసరమైన నిధులను ఇప్పటికే సమకూర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు రాగానే బ్యాంకు ఖాతాలో సాయం సొమ్ములు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం, ప్రజల నుంచి సానుకూలత ఉండటంతో మార్చి నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉంది. ఈ నెలాఖరుకు పరిషత్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామ పంట పొలాల సమీపంలో ఉన్న క్వారీకి సంబంధించిన బావిలో జాతీయ పక్షి నెమలి పడిపోవడంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో గాయపడిన నెమలిని పెద్దపల్లి బీట్ ఆఫీసర్ రామ్మూర్తి నెమలిని రక్షించారు. తీవ్ర అస్వస్థకు గురైన నెమలికి సుల్తానాబాద్ వెటర్నరీ డాక్టర్ రఘుపతి రెడ్డి చికిత్స అందజేశారు. కోలుకుంటున్న నెమలిని బసంత్ నగర్ లోని డీర్ పార్క్ లో కలెక్టరేట్లకు అప్పగించారు బీట్ ఆఫీసర్ రామ్మూర్తి. పాపులేషన్ బాగానే పెరిగింది కదా, మరి వీటిని ఏం చేస్తున్నారు? ఏం చేస్తుండే సార్, ఇవి ఎక్కడ పబ్లిక్ ఎందుకుంటాయి సార్, గుట్టలకు ఉంటాయి, అడవులు ఉంటాయి. పొలాలలో పోతున్నాయి. ఇప్పుడు అదే పక్కనే పొలాలు ఉన్నాయి, ఆ క్వారీ పక్కన. ఏం కాదు పట్టుకోవాలి. ఇక ఏమో దానికి ఇప్పుడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో దళితుల సమావేశం జరుగుతోంది. సమావేశానికి మాజీ మంత్రి వర్యులు మెత్కుపల్లి నరసింహులు, మానకొండూరు శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర చైర్మన్ శ్రీ కవంపల్లి సత్యనారాయణతో పాటు పలువురు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్ జిల్లాకు చెందిన దళిత నాయకులు పాల్గొన్నారు. అందులో గోదావరి కని ప్రాంతం నుండి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షాన మేము కూడా పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రామగుండం కార్పొరేషన్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. మకాన్ సింగ్ దౌర్జన్య దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మహాశివరాత్రి జాతరకు భీమేశ్వర ఆలయంలో విస్తృత ఏర్పాట్లు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన నేపథ్యంలో మంతని పెద్దపల్లి ప్రధాన రహదారిపై సంబురాలు.
ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.